అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనము. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ప్రతి దినము కూడా దర్శిస్తూ ఉన్నారు. దేవుడు ప్రేమస్వరూపని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. తన వాక్యం ద్వారా కడవలి దినాల్లో అంత్యకాలంలో ప్రభు మనతోటి మాట్లాడి మనల్ని ఆశీర్వదించేటటువంటి దేవుడిగా ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ప్రియ సహోదరుడ సహోదరి, ప్రభు వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించినట్లయితే, ఆయన నామాన్ని మహిమపరిచినట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారని ప్రభుపేట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివని భక్తుడు ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. నిజమే, దేవుని ప్రేమ ఎంతో అమూల్యమైంది, వెలకట్టలేనిది. దేవుని ప్రేమ చేత మనల్ని ప్రభువు నాశనం అనేటటువంటి గోతులోంచి రక్షించినట్లుగా మనము గమనించవచ్చు. పాపముల చేత అపరాధముల చేత చనిపోయి నిత్య నాశనానికి అనగా నిత్యాగ్నికి మనము వారసులై ఉండగా, దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి పంపించి ఆయన కలువరి శిలువలో బలియగుట ద్వారా ఆ నాశనం అనేటటువంటి గోతులోంచి ప్రభు మనల్ని బయటకు తీసుకొచ్చారు. ఎవరైతే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచారో వారి యొక్క ఆత్మలు పాతాళములో యాతన పడుతూ ఉంటాయని, భయంకరమైనటువంటి వేదన చెందేవారిగా ఉంటారని, సంతోషం లేనటువంటి వారిగా ఉంటారని, అగ్ని ఆరదు పురుగు చావదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యుగములు ఆ ఆత్మ నరకములో యాతన పడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. పాతాళానికి తృప్తి లేదని, దానికి మట్టు లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలాంటి పాతాళానికి మనం వెళ్ళకుండా, నాశనం అనేటటువంటి గోతిలోనికి మనం వెళ్ళకుండా, దేవుని యొక్క ప్రేమ చేత మనం రక్షించబడ్డాము. దేవుని యొక్క ప్రేమ చేత మనం విమోచించబడ్డాము. దేవుని యొక్క ప్రేమ చేత మన పాపములకు విడుదల మనకి దయచేయబడుతూ వచ్చింది. కనుక ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుల సహోదరు, నీ జీవితంలో ప్రభు చేసిన రక్షణ కార్యం ఎంతో అమూల్యమైంది, అది వెలకట్టలేనిది. ప్రభు నిన్ను నాశనమనే గోతులోంచి బయటకు తీసుకొచ్చారు. నీ తండ్రి కానీ, నీ తల్లి కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ యొక్క కుటుంబ సభ్యులు కానీ నిన్ను నాశనం నుంచి బయటకు తీసుకురాలేరు. నీ యొక్క పాపములకు వారు పరిహారము చేయలేరు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ గొప్ప కార్యాన్ని జరిగించి నీ జీవితంలో ఆయన నీకు సంతోషాన్ని, సమాధానాన్ని దయచేశారు. కనుక ఆయనను నీవు ఆరాధించబద్దుడివై ఉన్నావు. ఇంకా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి జీవితంలో రక్షణ కలిగలేనటువంటి వారుగా ఉంటే, నీవు ప్రభువును అంగీకరించాలని, ప్రభునందు విశ్వాసం ఉంచాలని నీ నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు రక్షించబడతావని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ విని విడిచిపెట్టేవాడిగా ఉంటే నీవు నాశనానికి పాత్రులు అవుతావని, ఆ యొక్క మరణ గోతిలో యుగయుగములు నీవు యాతన పడతావండి, నరకంలో యాతన పడే పరిస్థితులు నీకు ఉంటాయని మరొకసారి ప్రభు వాక్యం హెచ్చరిస్తుంది. కనుక నీవు మారు మనస్సు పొంది ప్రభువు వైపు తిరిగినట్లయితే నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదిస్తారని మరొకసారి ప్రభుపేట గుర్తు చేస్తూ
ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాము. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి అని భక్తుడు మిమ్మల్ని ఆరాధిస్తున్న వాక్యాన్ని ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటా వచ్చాను తండ్రి. నిజమే, మీ ప్రేమ చాలా విలువైంది, అపారమైంది ప్రభువా. ఆ ప్రేమ చేతనే మీరు నాశనం అనే గోతులోంచి మీరు బయటికి మమ్మల్ని తీసుకొచ్చారని మరొకసారి మీరు వివరించిన సత్యం బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో ప్రభువా ఆ రక్షణ కార్యం మీరు అనుగ్రహించి వారు మీ అందు విశ్వాసం ఉంచి వారిగా సిద్ధపరచండి. రక్షించబడినటువంటి మేము మీ నామాన్ని ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువా, మీరు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండాలని మీరు గుర్తు చేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ సమస్తమైన ఆధిపత్యం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్.